ఇవాళ ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే అవిసె గింజలతోటి కారం పొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. వేడి వేడి అన్నంలో కారప్పొడి నెయ్యి వేసుకుని తింటే చాలండి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. రోజుకొక ముద్ద ఇలా తింటే చాలండి, హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ఈ కారప్పొడి వచ్చేసి దోశలకు, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 కప్ అవిసె గింజలు వేసుకొని క్రిస్పీగా అయిన ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1/2 కప్ పల్లీలు, 1/4 కప్ మినప్పప్పు, 1/4 కప్ ధనియాలు, 1/4 కప్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని క్రిస్పీగా అయిన ఫ్రై చేసేసుకొని, అలాగే చింతపండు కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసి చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి అవిసె గింజల కారం పొడి. ఈ కారం పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.